సినిమా ఐశ్వర్యంతో పాటు అంతస్తుని, పరపతిని, పలుకుబడిని అతి తక్కువ టైంలోనే తెచ్చిపెట్టే ఒక సాధనం. దాని మోజులో పడి ఎంతో మంది తెర మీదకు రావాలనుకుంటారు. కానీ అలా వచ్చిన వారిలో కొంతమంది డబ్బు సంపాదనలో పూర్తిగా మునిగిపోయి తమ కెరియర్‌ను లాంగ్ స్టాండ్‌లో నిలబెట్టుకోవడంలో నిర్లక్ష్యం చూపిస్తారు. అలాంటి ఒక అందాల తార నిషా నూర్. 80స్‌లో ఆమె సౌత్ స్క్రీన్ మీద ఒక సంచలనం. కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి లాంటి మహామహుల సరసన నటించిన నెంబర్ వన్ తారామణి. తమిళ్, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమెకు టాప్ స్టార్ హోదా ఎంత తక్కువ టైంలో వచ్చిందో, కష్టాలు కూడా ఆమెను వెతుక్కుంటూ అంతే తొందరగా వచ్చి పడ్డాయి. ఆమె వయసు మీద పడి సినిమా ఛాన్సులు తగ్గే టైంకి ఒక నిర్మాత తప్పుడు సలహా అనుసరించి ఆమె సెక్స్ వర్కర్‌గా మరో జీవితాన్ని ప్రారంభించింది. సినిమా ఛాన్సులు తగ్గిపోవడం వల్లే ఆమె ఈ ప్రొఫెషనల్‌లోకొచ్చిందని ఇండస్ట్రీలో గుప్పుమంది ఈ వార్త. దాంతో అంతకుముందు ఆమెతో నటించే నటీనటులంతా ఆ సినిమాల నుంచి అప్పటికప్పుడు పక్కకి తప్పుకున్నారు. సినిమాలు లేకపోవడంతో ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. ఇక బతకటానికి వేరే దారి లేక నిషా వేశ్య వృత్తిలోనే కొనసాగింది. అప్పుడే ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ అనే విషయం బయటికి పొక్కింది. అప్పట్నుంచి నిషా నూర్ రూపంలో పూర్తిగా మార్పొచ్చేసింది. ఆమె రూపం చూసిన వారంతా అవాక్కైపోయారు. ఆమె శరీరంలోని రక్తం పూర్తిగా ఇంకిపోయి ఎముకల గూడైపోయింది. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా వెలుగొందిన ఆ అందాల తార ఎయిడ్స్ బారిన పడి చివరి దశలో తిండి కూడా తినలేని పరిస్థితికి చేరుకుని దారుణమైన పరిస్థితికి చేరుకుంది. ఆమెను సినిమా పరిశ్రమ అస్సలు పట్టించుకోలేదు. 2005లో ఒక వీధిలో ఆమె జనం కంటపడింది. 2007లో ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి తిరిగి రాని లోకాలకి మరలి వెళ్ళిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.